ఏ రకంగా ఉందో ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు రాహుల్ గాంధీ క్యాంపెయిన్ అక్కడ ఫెయిల్ అయింది ఇన్ ద సెన్స్ ఐ మీన్ విజయ తీరాలకు మహాగఠబంధన్ని చేర్చలేకపోయింది? రవిచంద్ర గారు మొదటి చెప్తున్నా నేను, స్పాయిలర్ పార్టీగానే మిగిలిపోతుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కొన్ని స్పాయిలర్ పార్టీస్ ఉంటాయి. ఉదాహరణకు ఎల్జేపీ పక్కన ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ ఎట్లనో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ గతంలో 70 సీట్లకు పోటీ చేస్తే 19 గెలుచుకున్నది. ఈసారి కూడా అడ్డగోలు సీట్లు కావాలంటే ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, అవసరం లేదు మేము ఒక్కనే చెప్పుకుంటాం. చూస్తున్నాం కదా, దీనివల్ల ఆర్జేడీ నష్టపోయింది. రాహుల్ గాంధీ ప్రచారం వల్ల ఆర్జేడీ నష్టపోయింది. ఆర్జేడీ గతంలో 75 సీట్లు అండి, ఒక సీట్ ఎక్కువనే ఇది బీజేపీ కంటే గతంలో మన 2020 ఇప్పుడు అసలు ఉన్న అసెంబ్లీలో 75 నుంచి 59 కూడా లీడ్ లేకపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పోటీ చేసి 19 గెలుచుకున్నది. ఈసారి 11కే పడిపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా మనకు లెఫ్ట్ పార్టీల కంటే అధ్వానంగా పడిపోద్దా. లెఫ్ట్ పార్టీలు గతంలో 12 సీట్లు గెలుచుకున్నాయి, ఈసారి 4 లీడ్ ఉన్నాయి. కానీ ఒక రకంగా చెప్పాలంటే రెండో పార్టీగా మిగిలిపోయే పరిస్థితి ఉన్నది మనకు కాంగ్రెస్ పార్టీ. దాని స్వయంకృత అపరాధం అంటున్నాడు. మొన్నటి దాకా ఈవీఎంల చోరీ, ఈవీఎంల కథ అన్నాడు, ఈవీఎంలు దొంగ అన్నారు, ఇప్పుడు ఓటు చోరీ అన్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల మీద ప్రభావం చూపించలేదు. ఈ ఓటర్లు ఉన్నారు, 65 లక్షల మంది తీసేస్తే 23 లక్షల మంది చేరిన, 35 లక్షల మంది కొత్తగా చేరిన వాళ్ళతో కలిసి 35 లక్షల మంది కొత్తగా వచ్చారు. ఇవన్నీ అనవసరంగా పై ఉపరితలాంశాలు మాట్లాడినరు. బీహార్ ప్రజలు ఏం కోరుకున్నారంటే, నేను ఒక విచిత్రమైన చెప్తాను మీకు. జేడీయూకి గతంలో 115 స్థానాలు పోటీ చేస్తే కేవలం 43 గెలుచుకున్నది. ఇవాళ 101 చేసిందే 101. ఇటు పక్క ఎన్డీఏ కుటుంబం చూసుకుంటే రవిచంద్ర గారు మీరు చూడండి, 101 సీట్లకేమో బీజేపీ, 101 సీట్లకు ఇటు పక్క మన జేడీయూ పోటీ చేసింది. పోటీ చేసిన సీట్లు మొత్తం ఇటు గెలుచుకోగదు. ఏమైనా బీజేపీ కూడా ఇప్పటికి కూడా 80-90 సీట్లకి పరిమితం, 90 దాటిపోదు, 80కే పరిమితం అవుతాడు. ఎందుకంటే 79 లీడ్ ఉన్నది, 80కే పరిమితం అవుతుండొచ్చు. కానీ జేడీయూ 60కు పెరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే లీడ్ లో చూసుకుంటే కూడా 50 సీట్లు దాటి పెరుగుతాయి ఈసారి నాకు అనిపిస్తుంది. అప్పుడు మాత్రం నితీష్ కుమార్ ఖచ్చితంగా బార్గెయిన్ చేస్తాడు, నేను ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటాడు. కానీ అవకాశం లేదని ఇప్పటికీ తేల్చి చెప్పింది అమిత్ షా గాని మోడీ గారు. ఏమన్నారు, ఈసారి సింగిల్ మెజార్టీ పార్టీ ఏదొస్తుందో మేము మా ఇద్దట్లో అదే ముఖ్యమంత్రి వాళ్ళే అన్నారు. నవీన్ పట్నాయక్ సంగతి మనం చూసాం కదా, 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయననే పక్కన పెట్టేశారు కదా, ఇది లెక్క కాదు. కానీ ఒకవేళ జేడీయూ అధినేత 20 ఏళ్ళుగా అధికారంలో ఉంటున్నాడు, ఆయన ఏమంటారు దాన్ని చంచలత్వం యొక్క ముడ్డి లేని కడుముంతా అంటున్నాడు. ఈ మాట యాక్చువల్ గా ఆయన సోషలిస్ట్ గా చాలా గౌరవం ఉంది. మొదటిసారి గెలిచినప్పుడు సింగిల్ రాజు నుంచి డెమోక్రటిక్ రాజు అని నేను పెద్ద వ్యాసం రాశాను అప్పుడు. అంటే అక్కడి నుంచి 2010 తర్వాత మెల్లమెల్లగా ఆయన ఈ అటు ఇటు చంద్రబాబు ఎక్కుతోని ఇదే తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి చేసింది కదా, 243 రోజులు పరిపాలించింది. ఏమైంది చూసింది కదా. ఇప్పటికి కూడా బీహార్ అభివృద్ధిలో నితీష్ కుమార్ ఏమి చేయలేకపోయి, నితీష్ కుమార్ కు తక్కువ ఓట్లు వస్తాయి అనుకున్నాను. కానీ అనుకోకుండా ఏమైంది అంటే అటు కాంగ్రెస్ వీక్ కావడం వల్ల అటు ఆర్జేడీ నష్టపోయింది. ఎందుకంటే మిత్రపక్షాల ఓటు మనకు చీలకుండా ఉండాలి. రెండోది కలిసి రామ్మోహన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం అందరికీ తెలుసు, దేశం అంతా కాషాయమయం చేయాలి అని చెప్పి. ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ చేసే విధానంలో మాత్రం చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే పార్టీలను చీల్చి తద్వారా అధికారంలోకి రావడం అనేది భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అనేది జరుగుతున్న చర్చ. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బీహార్లో జేడీయూ కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో నితీష్ కుమార్ 3rd పొజిషన్, 240 బీజేపీ ఫస్ట్ పొజిషన్, 16 టీడీపీ సెకండ్ పొజిషన్, 12 సీట్స్ జేడీయూ. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనే ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడికి అది ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. ఖచ్చితంగా చూపిస్తుంది. కానీ ఇప్పుడు జేడీయూ బలం పెరుగుతుంది చూస్తున్నాం కదా. నేను అనుకున్నాను 50 సీట్లకు పరిమితం అయితే అనుకుంటే, ఇప్పటికి కూడా 50 సీట్లకి అనుకున్నా. 50 వచ్చిన పోయిన నేనే ముఖ్యమంత్రి అంటే అంటున్నాను. ఎందుకంటే బీజేపీ బలం పెద్దగా పెరగలేదు. చూశారు కదా, గతంలో 74 సీట్లు, ఇప్పుడు 79 సీట్లలో లీడ్లో ఉన్నారు. అదే 70-80 పడిపోయింది అనుకోండి, వీళ్ళు 50 వచ్చినా సరే జేడీయూ ఖచ్చితంగా అది మన ప్రభావం చూపెడుతుంది అంటున్నాను. అందుకని జేడీయూను తక్కువ అంచనా వేయడానికి వీలేదు. నేను మొన్నటి దాకా స్పైరల్ పార్టీ అనుకున్నాను, అదే 40-45 కన్నా దాటే అనుకున్నాను. కానీ జేడీయూ మెజార్టీ కొంచెం పెరుగుతున్న క్రమంలో చూసుకుంటే బీజేపీకి జేడీయూకి 10-15 సీట్ల తేడా ఉంది కదా. ఈసారి కనుక జేడీయూ పెరగడానికి కూడా కారణం ఉందంటున్నాను. అటు ఆర్జేడీ వీక్ అవడానికి ఏమో కాంగ్రెస్ కారణం, కాంగ్రెస్ ఓట్లన్నీ పడలేదు. ఇప్పుడు మిత్రపక్షాలుగా పోటీ చేసిన చోట కాంగ్రెస్ కు ఓటు పోయింది అనుకోండి, ఆర్జేడీ ఎట్లా గెలుస్తుంది? గెలవదు కదా. కాంగ్రెస్ ఓట్లు ఉన్నప్పుడే కదా
బాగా కునారిల్లిపోయిన పార్టీ కాంగ్రెస్ అయింది. Right. మెల్లగా పుంజుకుంటున్న పార్టీ ఏమో ఆర్జేడీ అయింది, జేడీయూ అయింది. ఈ దేశంలో నేను ఏమంటున్నాను అంటే కేంద్ర మంత్రిగా పోవడానికి సిద్ధపడతానేమో అనుకుంటున్నాను ఈసారి. ఎందుకంటే ఇంత సీనియర్ కదా, అనవసరంగా మళ్ళీ దీని ఎందుకని. ఒకవేళ కనుక 60 సీట్లకు కానీ దాటింది అనుకోండి జేడీయూ, గ్యారంటీ మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. ఒకటైతే స్పష్టంగా తెలుస్తోంది, బీహార్ ఎన్డీఏదే స్పష్టమైన ఆధిక్యం దిశగా అక్కడ బీహార్లో ఎన్డీఏ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 122, కానీ 150కి పైగా స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు దూసుకుపోతూ ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయానికి వస్తే అక్కడ హోరాహోరీ ఫైట్ అయితే నడుస్తోంది. 2 రౌండ్లు గడిచాయి. థర్డ్ రౌండ్ కౌంటింగ్